హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మీకోసం ఒక మంచి మైక్ని ఈ రోజు నేను మీ ముందుకే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఏంటంటే చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే యాజ్ ఏ యూట్యూబ్ క్రియేటర్గా నేను ఖచ్చితంగా ఈ యొక్క మైక్ని మీకు సజెస్ట్ చేయాల్సిందే. బికాస్ దీంట్లో ఉండే ఫ్యూచర్స్ అటువంటివి కాబట్టి దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈవెన్ మీరు ఎఫోర్డ్ చేయలేకపోయినా సరే డెఫినెట్గా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడాల్సిందే. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చిందే సక్సెస్ అవ్వడానికి కాబట్టి, ఈ రోజు కాకపోయినా రేపు ఫ్యూచర్లో ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు కాబట్టి ఆ రోజైనా మీరు ఆడియోని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి. సో దానికోసమైనా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఈ మైక్ కొనుక్కోవాలనే థాట్ అనేది ఆ రోజు మీకు వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండే ఫ్యూచర్స్ అటువంటివి కాబట్టి నేను క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి వీలైతే పర్చేజ్ చేసుకోండి. సో ఇక్కడ మైక్ వచ్చేసి ఏంటి అంటే DJI మైక్ 2. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే DJI మైక్ 1 కూడా ఉంది, బట్ అది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు ఏంటంటే DJI మైక్ 2 అనేది వచ్చింది. ఓకేనా. బట్ దీన్ని DJI మైక్ అనేదానికన్నా యూనివర్సల్ మైక్ అనడం బెటర్. సో ఎందుకు ఏంటనేది డీటెయిల్గా వినండి, మీకే క్లారిఫై అవుతుంది. సో ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని చెప్పేసి. ఓకేనా. సో ఏంటంటే ఈ మైక్ యొక్క ప్రైస్ మీకు ఫస్టే చెప్పేస్తాను. సో ఎందుకంటే మీకు క్లారిఫికేషన్ రావడానికి. సో వచ్చేసి ఏంటంటే 35,000 నుంచి 40,000 మధ్యలో మనకి మైక్ అయితే ప్రెజెంట్ ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు ఈవెన్ ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నా కూడా మీకు 35,000 to 40,000 పడుతుంది. ఓకేనా. సో ఇది హెవీ బడ్జెట్, సో అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఎఫోర్డ్ చేయలేని మాత్రం దయచేసి తీసుకోకండి. ఈవెన్ ఈఎంఐస్ పెట్టుకొని కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఓకేనా. సో ఈ మైక్లో వచ్చేసి ఏంటి అంటే మనకు ఒక రిసీవర్ వస్తుంది, అండ్ దాంతోపాటు మనకు 2 ట్రాన్స్మిటర్లు అయితే రావడమే జరుగుతుంది. సో మీరు సోలోగా వీడియో చేస్తా అనుకున్నప్పుడు ఒకటే ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ యూజ్ చేసుకొని అయితే వీడియోస్ షూట్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఇంటర్వ్యూ టైప్లో కానీ లేకపోతే ఏదైనా పాడ్కాస్ట్ అట్లా చేసినప్పుడు ఏంటంటే 2 ట్రాన్స్మిటర్లు ఒక రిసీవర్ అనేది యూజ్ చేసుకుంటే మీకైతే వర్కౌట్ అవుతుంది. ఓకేనా. అండ్ దీంట్లో ఏంటంటే మీకైతే ఛార్జింగ్ కేస్ కూడా ఇస్తారు. సో కేస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఆ ట్రాన్స్మిటర్ని అండ్ అంతేకాకుండా రిసీవర్ని కూడా లోపల పెట్టుకోవడానికి ఒక సపరేట్ కేస్ ఉంటుంది. అదే కేసే మనకు ఛార్జింగ్ కేస్ కూడా. ఓకేనా. సో మనం డైరెక్ట్ కేస్కే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా మనం యూజ్ చేసిన అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ కేస్ పైన మనకు టోటల్గా 4 ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇండికేటర్స్ పైన క్లారిటీగా చెక్ చేసుకుంటూ మన కేసులో ఎంత ఛార్జింగ్ ఉందని చెప్పేసి మనం క్లారిటీగా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి మనకు 250 మీటర్ రేంజ్ వరకు మనకి మైక్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. అంటే మీరు ఒక డిస్టెన్స్లో ఉండి అక్కడ కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేసుకొని రిసీవర్ అటాక్ చేశారనుకోండి, 250 మీటర్ రేంజ్ వరకు కూడా మీకు ట్రాన్స్మిటర్స్ అనేవి వర్క్ అవుతాయి. బట్ మనం అంతేం యూజ్ చేసుకోం, మా అంటే మనం 100-150 మీటర్స్ యూజ్ చేసుకోగలుగుతాం. సో 250 మీటర్స్ అంటే అది చాలా ఎక్కువ. ఓకేనా. అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సలేషన్. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేదే అండ్ ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డౌటే. ఇది వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ మీరు మోటార్ వ్లాగింగ్ చేసేటప్పుడు బైక్ మీద హెవీ స్పీడ్ ఒక 100-120 స్పీడ్ వెళ్ళినా కూడా మీకు నాయిస్ని అండ్ ట్రాఫిక్ నాయిస్ని మోస్ట్ ఆఫ్ ది అంటే 85 to 90% వరకు మీకు దాంట్లో ఏంటంటే క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఈవెన్ మీరు విండ్ సిచ్యువేషన్లో కానీ ట్రావెల్ కానీ ట్రైన్లో వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మీకు మీ క్లియర్ ఆడియో అవుట్పుట్ ఏదైతే మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారో అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఎక్స్టర్నల్గా వచ్చే విండ్ నాయిస్ కానీ ట్రాఫిక్ నాయిస్ కానీ 100% చెప్తున్నా క్లియర్గా అంటే క్లియర్గా రిమూవ్ చేస్తుంది. సో దాంట్లో మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మళ్ళీ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని రికార్డ్ అవుతుందా లేదా పర్ఫెక్ట్ ఆడియో వస్తుందా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. జస్ట్ యూజ్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే 32 బిట్ ఆఫ్ ఫ్లాట్ ఇంటర్నల్ రికార్డింగ్. అంటే ఇప్పుడు నాలుగు ప్లేస్లో కూర్చొని వీడియో షూట్ చేసినా కానీ లేకపోతే మోటో వ్లాగింగ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని టైమ్స్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, కొన్ని టైమ్స్లో స్లోగా మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా. బట్ వినడానికి అంత పర్ఫెక్ట్ అనిపించదు వ్యూవర్స్కి. అలాంటప్పుడు ఏంటంటే ఇది కనుక ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆడియోని మొత్తం ఫ్లాట్గా మీకైతే ఆడియో అవుట్పుట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. లౌడ్ ఉన్నప్పుడు తగ్గిస్తుంది, స్లో ఉన్నప్పుడు వాల్యూమ్ పెంచేసి ఒక ఫ్లాట్ ఆడియో అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యూచర్. సో చాలా మంది క్రియేటర్స్కి యూస్ఫుల్ అయ్యే ఫ్యూచర్. ఓకేనా. అండ్ దీంట్లో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే 8 GB ఇంటర్నల్ రికార్డింగ్. అంటే ఇప్పుడు మనం వీడియో షూట్ చేసుకుంటూ ఆడియో రికార్డ్ చేయడం అనేది వేరు. ఓకేనా. బట్ కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనం ఫస్ట్ ఆడియో రికార్డ్ చేసుకుంటాం, తర్వాత ఆడియో తగ్గట్టు ఏంటంటే మనం పిక్స్ కానీ వీడియో క్లిప్స్ అని యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో అలా కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఆడియో రికార్డ్ చేయాలనుకున్నప్పుడు 8 GB వరకు మనకు ఆడియోతో రికార్డ్ అవుతుంది.
ఆ తర్వాత మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఆడియోని ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు వీడియో క్లిప్స్ కానీ ఆడియో క్లిప్స్ అని కానీ లేకపోతే ఫోటో క్లిప్స్ అన్ని యాడ్ చేసుకుంటూ మీరు ఫైనల్ వీడియో అవుట్పుట్ అనేది బయటకైతే తీసుకొచ్చుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇదేంటంటే మనకు 18 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో యాజ్ ఎ క్రియేటర్గా మనం యూజ్ చేసిన విధానం గురించి చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ డే వచ్చేసి లైక్ 1 or 2 వీడియోస్ వచ్చేస్తాం కాబట్టి ఇది కనుక మన దగ్గర ఉందనుకోండి 3 డేస్ వరకు మనకు ఎటువంటి ఛార్జింగ్ పెట్టకుండా మనమైతే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రావెల్ ఎవరు ఉన్నారనుకోండి మీరేంటంటే 2 డేస్ వరకు అయితే డెఫినెట్‌గా వస్తుంది. సో దీంట్లో ఎవ్రీడే మనం ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ 2 డేస్‌కి ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఇట్స్ మోర్ ఎనఫ్. ఓకేనా. అండ్ దీంట్లో మనకు బాక్స్‌లో ఏందంటే టైప్ సికి సంబంధించిన ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లైట్నింగ్‌కి సంబంధించిన ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3.5 mm సంబంధించిన అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఇవన్నీ లేకపోయినా కూడా మనం బ్లూటూత్ కనెక్షన్‌తో కూడా మనం ఆడియో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పాలి ఈ యొక్క మైక్‌లో. ఓకేనా. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏంది అంటే నేను చెప్పాను కదా ఈ మైక్‌ని మనం యూనివర్సల్ మైక్ అనేది ఎందుకు అనాలి అని చెప్తాను కదా. సో అది వచ్చేసి ఇదే. అది ఏంటి అంటే ఈ మైక్ వచ్చేసి ఏ మొబైల్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఐఫోన్ గానీ, ఆండ్రాయిడ్ అయినా సరే, అండ్ ఎలాంటి కెమెరా అయినా సరే, ఎలాంటి గోప్రో అయినా సరే, ఎలాంటి ల్యాప్‌టాప్ అయినా సరే దీని మీద ఈజీగా కనెక్ట్ చేసుకొని ఆడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకు చాలా మందికి ఏదైనా మైక్ తీసుకునే ముందు కామన్‌గా ఉండే డౌట్ ఏంటో తెలుసా? ఇది తీసుకుంటే నా మొబైల్‌కి హెల్ప్ అవుతుందా లేదా? నా మొబైల్‌కి కనెక్ట్ అవుతుందా లేదా? అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డౌటే. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు చాలా మైక్స్ ఆన్‌లైన్‌లో పర్చేసిన తర్వాత రిటర్న్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి ఓన్లీ మనకు ఎక్స్‌చేంజ్ చేసుకునే ఫెసిలిటీ మాత్రమే ఉంది కాబట్టి తీసుకున్న తర్వాత మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా. బట్ ఈ మైక్ అట్లా ఎటువంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు. వేరే ఈవెన్ 7,000-8,000 మొబైల్ ఉన్నా కూడా జస్ట్ దానికి ఏంటంటే టైప్ సి కనెక్షన్ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇప్పుడు ప్రెజెంట్ అన్ని మొబైల్స్ కూడా టైప్ సి ఇస్తున్నారు కాబట్టి సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా. ఇది ఐఫోన్ అయినా సరే, ల్యాప్‌టాప్ అయినా సరే, గోప్రో అయినా సరే దేనికైనా కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మోస్ట్‌లీ ఈ మైక్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే మనలాంటి ప్రతి ఒక్క క్రియేటర్స్‌కి అండ్ లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి గానీ, లేకపోతే పాడ్‌కాస్ట్ వీడియో చేసే వాళ్ళకి గానీ, ఇంటర్వ్యూయర్స్ గానీ, లేకపోతే ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు లైక్ మోటో వ్లాగర్స్ గానీ, లేకపోతే ట్రావెల్ వ్లాగర్స్ ఎవరైనా సరే వీళ్ళందరికీ యూజ్‌ఫుల్ అయ్యే బెస్ట్ మైక్ ఏదైనా ఉంది అంటే అదొచ్చేసి ఇదే. సో ప్రెజెంట్ చాలా మంది దగ్గర ఆల్రెడీ డీజేఐ మైక్ ఉంది. సో మైక్ 2 లేదు కాబట్టి చాలా మంది అప్‌గ్రేడ్ అవుతున్నారు. సో డెఫినిట్‌గా మీరు కూడా మీకు ఆడియో అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. బడ్జెట్ ఎంతైనా పర్లేదనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని దీనికెళ్ళిపోండి. సో బెటర్ ఆడియో అవుట్‌పుట్ అనేది ఖచ్చితంగా మీకొస్తుంది. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఈవెన్ నేనే కాదు ఏ క్రియేటర్‌ని అడిగినా ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది బడ్జెట్‌లో అంటే ఎక్కువ బడ్జెట్‌లో వచ్చేసి ఏదైనా ఉంది అంటే అది ఈ మైకే. గుర్తుపెట్టుకోండి.